పుట్టినరోజులను ఆర్భాటంగా చేసుకునే ఆనవాయితీ నుండి సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించడం అభినందనీయమని ఒంగోలు మేయర్ గంగాడు సుజాత అన్నారు. సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో ప్రవాస భారతీయులు అమర్చంద్ నాగకిన్నెరల కుమార్తె తలసెల సౌమిక 11వ జన్మదినం సందర్భంగా గర్భిణీలకు బ్రెడ్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవం మురళీకృష్ణతో కలిసి మేయర్ నిర్వహించారు. సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, కరోనా సమయంలో కూడా వారి సేవలు ప్రజలకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షుడు నోకుతోటి శరత్, మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ సుబ్బారావు, మారెల సుబ్బారావు, మండవ సుబ్బారావు, మస్తాన్ రావు, తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాతా శిశు హాస్పిటల్లో శ్రీ మద్దినేని సీతారామ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో తలసేల సౌమిక తను బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో తల్లికి బిడ్డకు వాళ్ళు ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ఇవన్నీ డొనేట్ చేయడం జరిగిందండి. దీనికి మరొక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన మండవ మురళి గారు, అలాగే మా డిఎంఎండ్హెచ్ఓ గారు, అలాగనే ఇక్కడ ఇద్దరు సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం, వారందరూ చూస్తుండగా ఇక్కడ అంతా కూడా అందరికీ కూడా చిన్న పిల్లలతోటి తల్లులు ఎంతో ఇదిగా ముచ్చటగా ఉండే ఈ సందర్భంలో వాళ్ళకి కూడా కొంచెం భరోసాగా వాళ్ళకి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్
అలాగే బిస్కెట్స్ అన్నీ కూడా అందజేయడం, అది నా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషం. చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన సదుపాయాలు ఉండవని, కానీ అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు మన ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ ఉంది ఈ హాస్పిటల్కి. ఎవరైనా సరే మనకి రిమ్స్లో కూడా అందరూ డాక్టర్స్ అందరూ ఉన్నారు. అన్ని సెక్షన్స్లోనూ కూడా బాగా పనిచేయడం కూడా జరుగుతుంది. రీసెంట్గా కూడా మేము కొత్తగా హాస్పిటల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం అందరము కూడా సర్వీస్ ఓరియంటెడ్గా కనుక పనిచేసినట్లయితే పేద ప్రజలకి ఎంతో అందుబాటులో ఉండి వాళ్ళకి ఎంతో సహకారం చేసే వాళ్ళం అవుతాము. వాళ్ళు కూడా ఒక ధైర్యము, ఒక భరోసా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మేము అందరం హర్షిస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజున మరి సౌమిక పుట్టినరోజు సందర్భంగా మరి చేసిన దాన్ని మేము తనను అభినందిస్తూ, అలాగే తన మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పేసి దీవిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సౌమిక గారు ఎన్ఆర్ఐగా చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఉండట్లేదు, వేరే చోట ఉంటున్నారని అదర్ కంట్రీలో. అయినా కూడా వారు ఈరోజు జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము జన్మదినం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా చేసుకునేటప్పుడు చాలా ఖర్చు పెట్టి ఎంతో వెచ్చించి ఆర్భాటంగా చేసుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికైతే ఆపరేషన్లు చేస్తున్నారో, ఎవరైతే అడ్మిట్ చేస్తున్నారో వారందరికీ, తల్లులకి, బిడ్డలకి మన మేయర్ మేడం గారు చెప్పినట్టుగా అందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్, ఇవన్నీ బిస్కెట్స్ ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మంచి కార్యక్రమాన్ని చేపట్టినట్టయితే సొసైటీలో ఇదొక ఇన్స్పిరేషన్గా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాను. మద్దినేని సీతారామ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శాంతమ్మ గారు. అలాగే వాళ్ళ పాప తరపున ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టింది వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన నగర మేయర్ సుజాత గారికి, అలాగే డిఎంహెచ్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇతర పెద్దలకు నా నమస్కారాలు. ఇలాగే అందరూ తమ పుట్టినరోజులు ఇలా పేద పిల్లలతో ఏదో ఒక హెల్ప్ చేస్తామంటే బాగుంటుంది. మా ట్రస్ట్ తరపున కూడా మేము ఈ మాతా శిశు వైద్యశాలకి లాస్ట్ టైం ప్యూరిఫైర్ డొనేట్ చేసాం, వాటర్ ప్యూరిఫైర్, ఆర్ఓ ప్లాంట్. ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఈ సూపరింటెండెంట్ గారితో లేదా మేయర్ గారితో నేను మాట్లాడి మేము ఏం చేయగలం చేస్తాం, మీ అందరి సమక్షంలో చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు సౌమిక అంటే బెంగళూరుకి సంబంధించి సీతారామ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి సంబంధించి ఆమె పేరు అమర్నాథ్ నాగా కిన్నెర వాళ్ళ కుమార్తె సౌమిక తలసిల వాళ్ళ బర్త్డే. ఈ చారిటబుల్ ట్రస్ట్ తరపున దాదాపు 5-6 సంవత్సరాలుగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పేద విద్యార్థులకు కానివ్వండి, ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నాం. ఈరోజు వారి బర్త్డే సందర్భంగా మాతా శిశు వైద్యశాలలో ఫ్రూట్స్, బ్రెడ్స్, అలాగే బిస్కెట్లు అందజేయడం జరిగింది. నేను పిలిచిన వెంటనే మేయర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు, మన మండప మురళీకృష్ణ గారు, మాకు అవకాశం ఇచ్చినట్టు మన సూపరింటెండెంట్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సీతారామ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మున్ముందు మరెన్నో కార్యక్రమాలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.